ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియాపై భారత్ విజయం సాధించి ఫైనల్ మ్యాచ్కు అర్హత సాధించింది. 2023 ప్రపంచ కప్లో ఎదురైన పరాజయానికి రోహిత్ సేన కరెక్ట్ టైంలో బదులు తీర్చుకుని ఆసీస్ని ఇంటికి పంపింది. ఫైనల్లో సగర్వంగా అడుగుపెట్టింది. అయితే ఈ మ్యాచ్లో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ సూపర్ బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. ఆ జట్టు తరపున టాప్ స్కోరర్గా కూడా నిలిచాడు. అయితే ఈ మ్యాచ్ ముగిసిన వెంటనే స్మిత్ వన్డే క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2010లో వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో తన వన్డే అరంగేట్రం చేసిన స్మిత్ తన 15 ఏళ్ల వన్డే కెరీర్లో 170 వన్డే మ్యాచ్లు ఆడి 43.28 సగటుతో 5,800 పరుగులు సాధించాడు. ఇందులో 12 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2015, 2023లో ఆసీస్ గెలిచిన 2 వన్డే వరల్డ్ కప్ జట్లలో అతడు సభ్యుడిగా ఉన్నాడు. స్మిత్ తన రిటైర్మెంట్ ప్రకటనలో ఏమని పేర్కొన్నాడంటే, వన్డే క్రికెట్లో ఇది నాకు ఒక అద్భుతమైన ప్రయాణం. ఇక్కడ నేను ప్రతి క్షణాన్ని ఆస్వాదించాను. 2 వన్డే వరల్డ్ కప్లు గెలవడం నా కెరీర్లో అత్యుత్తమ క్షణాలుగా భావిస్తున్నాను. అయితే ఒత్తిడిని, సమయపాలనను దృష్టిలో ఉంచుకుని వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాను. టెస్టు క్రికెట్ మరియు టీ20లలో కొనసాగుతాను. ప్రస్తుతం నా దృష్టి అంతా టెస్టు క్రికెట్పై పెట్టాలని అనుకుంటున్నాను. జూన్లో జరిగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కోసం ఎదురుచూస్తానని తెలిపాడు. అంతేకాకుండా 2027 వన్డే వరల్డ్ కప్ కోసం సన్నద్ధమయ్యే ఆసీస్ జట్టుకు యువ ఆటగాళ్ల అవసరం ఉందని, వారికి అవకాశం ఇవ్వడానికి ఇది సరైన సమయమని భావిస్తున్నట్టు పేర్కొన్నాడు. వెళ్తూ ఈ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్కు చేరిన టీమిండియాకి ఆల్ ది బెస్ట్ చెప్పాడు. రోహిత్ సేనకే ఈసారి కప్ గెలిచే అన్ని అర్హతలు ఉన్నాయని స్మిత్ పేర్కొన్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.